యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. దేవుని వైపు ఆశాభావంతో ఎదురు చూడు. స్థిరంగా ఉండు. హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో. కనిపెట్టుకుని ఉండడం చాలా కష్టమైన పని. యేసుక్రీస్తు వారి యొక్క విధుల కోసం, ఆయన క్రియల కోసం నమ్మకంతో ఎదురు చూసేవారు ఎప్పటికీ ఆశాభంగానికి గురికారు. దేవుడు చెబుతున్నాడు, కష్టాలు ఎలాంటివైనా సమస్తము ఇంకా దేవుని ఆధీనంలోనే ఉంది. అన్నీ ఆయన చేతి కిందే జరుగుతున్నాయి. ఆయన ఇచ్చిన తిరుగులేని వాగ్దానాల పునాదులపై విశ్వాసులు ఆధారపడి క్షేమంగా ఉండగలరు. భయము, విచారాలకు విశ్వాసి ఏమాత్రం లొంగకూడదు. ఒకవేళ నువ్వు అలాంటి ధైర్యం లేకుండా ఉంటే ఈరోజు దేవుడే చెబుతున్నాడు, ధైర్యము తెచ్చుకుని హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో. నిన్ను కాపాడే దేవుడు నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన కోసం ఓర్పుగా ఎదురు చూడాలా. దేవునిపై నమ్మకంతో ఎదురు చూస్తే ఆయన ఇచ్చే అన్ని నీకు దొరుకుతాయి. ప్రతి విశ్వాసి నిబ్బరంగా ఉండడం నేర్చుకోవాలి. తనకి ఏమీ అవ్వదో దేవుడు ఉన్నాడు అని అద్భుతమైన నమ్మకం కలిగి ఉండాలి. అలాంటి క్రియలు, అలాంటి నమ్మకం దేవుడు నీకు ఇవ్వాలని ఆశ కలిగితే ప్రార్థనలో ఉండు. యేసయ్యా మీకు వందనాలు. మీ కొరకు కనిపెట్టుకుని ఉండే కృప, ధైర్యం తెచ్చుకునే కృప, నిబ్బరంగా ఉండే కృప ఎవరైతే కోరుకున్నారో వారందరికీ క్షేమకరంగా ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.